అంతన్నారు ఇంతన్నారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వ తేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్కు ముందు సంక్షేమ పథకాల బటన్లు నొక్కి సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేసి ఓటర్లకు గ్యాలం వేద్దామనుకుంటే ఎన్నికల కమిషన్ ఆ కుట్రలను భగ్నం చేసింది. సీన్ కట్ చేస్తే నిన్నటితో ఎన్నికలు అయిపోయాయి. 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాలకు డీబీటీ ద్వారా విడుదల చేయవచ్చని ఈసీ చెప్పింది. అయినప్పటికీ ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. దీంతో డబ్బులు ఎప్పుడు ఇస్తావు జగన్ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 10వ తేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలంటూ హడావిడి చేసిన జగన్ ప్రభుత్వం కోర్టులో లంచ్ మోషన్లో తెగ హడావిడి చేసింది. జనవరి 23వ తేదీన బటన్ నొక్కినప్పటికీ మే 10 వరకు నిధులు విడుదల చేయలేదు. 6 పథకాలకు ఎన్నికల ముందు నిధులు విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం కుయుక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. 14వ తేదీన నిధుల విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే 6 పథకాలకు సుమారు 14,000 కోట్ల రూపాయల నిధులు జమ చేయాల్సి ఉన్నప్పటికీ జగన్ సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రజలు జగన్ సర్కార్ తీరును ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ముందు చేసిన హడావిడి అంతా ఉత్తిదేనా అని దుమ్మెత్తిపోస్తున్నారు. అంతన్నారు ఇంతన్నారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వ తేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్కు ముందు సంక్షేమ పథకాల బటన్లు నొక్కి సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేసి ఓటర్లకు గ్యాలం వేద్దామనుకుంటే ఎన్నికల కమిషన్ ఆ కుట్రలను భగ్నం చేసింది. సీన్ కట్ చేస్తే నిన్నటితో ఎన్నికలు అయిపోయాయి. 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాలకు డీబీటీ ద్వారా విడుదల చేయవచ్చని ఈసీ చెప్పింది. అయినప్పటికీ ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. దీంతో డబ్బులు ఎప్పుడు ఇస్తావు జగన్ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 10వ తేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలంటూ హడావిడి చేసిన జగన్ ప్రభుత్వం కోర్టులో లంచ్ మోషన్లో తెగ హడావిడి చేసింది. అయితే జనవరి 23వ తేదీన బటన్ నొక్కినప్పటికీ మే 10 వరకు నిధులు విడుదల చేయలేదు. 6 పథకాలకు ఎన్నికల ముందు నిధులు విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం కుయుక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే 6 పథకాలకు సుమారు 14,000 కోట్ల రూపాయల నిధులు జమ చేయాల్సి ఉన్నప్పటికీ జగన్ సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రజలు జగన్ సర్కార్ తీరును ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ముందు చేసిన హడావిడి అంతా ఉత్తిదేనా అని దుమ్మెత్తిపోస్తున్నాయి.